భారత్ పార్టీ భారత్ పార్టీ। నా పేరు గట్టు రామాంజనేయులు, 2 జిల్లాల సమన్వయకర్త। జై భీమరావు భారత్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ జడా శ్రావణ్ కుమార్ గారి సారథ్యంలో రానున్న సర్పంచ్ ఎలక్షన్లకి, జెడ్పీటీసీకి, వార్డ్ మెంబర్లకు, కౌన్సిలర్లకు, ఎంపీటీసీకి, అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి నియోజకవర్గాలలో తిరిగి పార్టీని బలోపేతం చేసుకుంటూ ఇప్పుడు రానున్న ఈ ఎన్నికల్లో ప్రతి గ్రామం నుంచి ప్రెసిడెంట్ గారు అందరినీ నిలబెడతామని చెప్పేసి పార్టీ తరఫున ఈ మీడియా సముఖంగా తెలియజేసుకుంటున్నాను। అదేవిధంగా దళితులకి ఏ సమస్య అయినా జరిగితే జై భీమరావు భారత్ పార్టీ ముందుండి ఏ సమయంలోనైనా అర్ధరాత్రి కావచ్చు, ఎప్పుడైనా మాకు కాల్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంటామని ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్। అందరికీ జై భీమ్। నా పేరు బండారు కుల్లాయప్ప, నేను ఉక్కరాయ సముద్రం మండల కన్వీనరు। ఈ రోజున ఇంతమంది వచ్చినారంటే మరి అందరికీ కృతజ్ఞతలు। మరి జడా శ్రావణ్ కుమార్ సారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ అందరము గ్యాదర్ కావడం జరిగింది। ఇంకా కమిటీలు ఇంకా వేస్తాము, ఇంకా ముందు పార్టీని ముందుకు తీసుకెళ్తాము। ఇంకా ఎవరికైనా సమస్య వచ్చిందంటే జై భీమరావు భారత్ పార్టీ ముందుంటుంది। ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరైనా దౌర్జన్యం చేసినా మేము పార్టీ నుంచి, మా జై భీమరావు భారత్ పార్టీ నుంచి మేము సపోర్ట్ ఇస్తాము। ఇక నుంచి మీ పార్టీ తరఫున ఎల్లవేళలా మేము కృషి చేస్తామని కోరుకుంటూ జై భీమ్, జై భారత్। అన్నవాళ్ళు ఈరోజు నాకు జిల్లా ఉపాధ్యక్షుడు పదవిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు। ఈ పార్టీని బలవంతం చేసి ముందుకు తీసుకెళ్ళి అనేక దళితుల సమస్యలు, కుల మత భేదాలు లేకుండా జిల్లాలో ఎవరికైనా సరే ఏ సమస్యలు వచ్చినా జై భీమరావు పార్టీ తరపున మేము ముందుండి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము మా పార్టీ బలోపేతం చేయడానికి ముందుకెళ్తూ ఈ పార్టీలో ప్రతి ఒక్కరి సమస్యలు పార్టీ తరఫున తీర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం। ముఖ్యంగా మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన, పదవినిచ్చిన 2 జిల్లాల సమన్వయకర్త గట్టు రామాంజనేయులన్నకి మా హృదయపూర్వక వందనాలు। జిల్లా ఉపాధ్యక్షుడిగా ఫలానా వ్యక్తి ఉంటే మంచిది అని నా పరంగా ఆలోచించి నాపై నా యొక్క నమ్మకం ఉంచినందుకు మనసారా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నా పేరు ఆర్ రాజ్ కుమార్, జై భీమరావు భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారి నాయకత్వంలో అనంతపురం నగరపాలక అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదములు తెలుపుతూ నిత్యం ప్రజల్లో ప్రజాపాలనపై పోరాడి ప్రజలతో మమేకమై పార్టీని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను। గట్టు రామాంజనేయులు గారు మరియు జిల్లా అధ్యక్షులు వీరనాగరాజు గారు, కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను। ఈరోజు జై భీమరావు భారత్ పార్టీ తరఫున నగరపాలక సంస్థ నగరపాలక అధ్యక్షుడిని, అలాగే జిల్లా ఉపాధ్యక్షునిగా మన యోహో అన్నగారిని ఎన్నుకోవడం జరిగింది। అదే నగరపాలక అధ్యక్షునిగా రాజ్ కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన 2 జిల్లాల సమన్వయకర్త అన్న గట్టు రామయ్య గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసినాడు। ఈ అన్నగారి ఆధ్వర్యంలోనే ఈరోజు కమిటీని ఎన్నుకోవడం జరిగింది। అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో ముందుండి నడిపించినటువంటి మన అన్న కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేష్ అన్న గారు, అలాగే మన బీకేఎస్ ఉక్కరాయ సముద్రం మండలం కన్వీనరు బండారు కుల్లాయప్ప గారు ఈరోజు పార్టీలో ఇంతమందిని భారీగా చేర్పించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది। అదేవిధంగా రాబోయే కాలంలో సర్పంచ్ ఎలక్షన్లు, వార్డ్ మెంబర్సు, అదేవిధంగా ఎంపీటీసీలు, డిప్యూటీసీలు అందరినీ భారీలో నిలబెట్టి మా పార్టీని ముందుకు నడిపించే విధంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము।